ఓం శాంతి. జగదాంబ సరస్వతి యజ్ఞమాత ఎవరినైతే మనం ప్రేమగా మమ్మ అని పిలుస్తామో వారి జీవిత గాథని ఇప్పుడు మనం విందాం. బ్రహ్మకుమారి దాది ప్రకాష్ మణి గారు మాతేశ్వరి జగదాంబ సరస్వతి గారితో గడిపిన తమ అనుభవాలను ఈ విధంగా చెప్తున్నారు. మమ్మ గారి లౌకిక తండ్రి ముంబైలో ఉండేవారు కనుక వారి ప్రారంభ శిక్షణ దీక్ష ముంబైలో జరిగింది. మమ్మ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. మమ్మకు గుజరాతీ, గురుముఖి భాషలు కూడా రాయడం, చదవడం తెలుసు. మమ్మ తండ్రి అకస్మాత్తుగా మరణించినందున ఆమె పరివారంతో సహా సింధ్ హైదరాబాదుకు వచ్చేశారు. మమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమయానుసారము హైదరాబాద్ సింధ్లో కన్య ఇంత ఆధునికంగా ఉండడం ఒక ఉదాహరణగా ఉండేది. ఆ రోజులలో సింధులోని ఆడపిల్లలు ఇంత ఆధునికంగా ఉండేవారు కాదు. మమ్మ పాటలు పాడడంలో చాలా చురుకైనవారు. మమ్మ కంఠము గాయకుల గొంతు వలె చాలా మధురంగా ఉండేది. మమ్మకు పాడడంలో ఎంత ప్రావీణ్యత ఉండేదో నృత్యంలో కూడా అంతే చురుకుగా ఉండేవారు. అంతేకాక చదువులోనూ, పాఠశాలలోనూ, ఇతర కార్యకలాపాలలో కూడా చాలా చురుకుగా ఉండేవారు. మమ్మతో మొట్టమొదటి పరిచయం. మొదటిసారి నేను మమ్మను ఒక స్కూల్ ఫంక్షన్లో చూశాను. ఆ ఫంక్షన్లో మమ్మ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాటకు డాన్స్ చేశారు. ఆ పాటకు ఆమెకు బహుమతులపై బహుమతులు అనేకం లభిస్తూ ఉండడం చూస్తూ చూస్తూ నేను ఆశ్చర్యచకితురాలనయ్యాను. అప్పుడు మమ్మ వయసు సుమారు 16 సంవత్సరాలుంటాయి. నేను కూడా మెట్రిక్ చదివేందుకు మమ్మ చదివే కుందన్మల్ మోడల్ స్కూల్లో పోవాల్సి వచ్చింది. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్. మెట్రిక్లో నేను మమ్మకు సహపాఠిని. మేమిరువురము ఒకే బెంచ్లో కూర్చునేవారము. కానీ మా మధ్య అంత స్నేహము లేదు. ఎందుకంటే మమ్మ చాలా ఆధునికంగా, అంటే చాలా మోడర్న్గా ఉండేవారు. నేను చాలా సింపుల్గా ఉండేదాన్ని. కానీ సహపాఠి అయినందున పరస్పరము ఒక విధమైన ఆకర్షణ, స్నేహము తప్పకుండా ఉండేవి. అప్పుడు నాకు వారి లౌకిక పరిచయం కూడా తెలీదు. కొన్ని రోజుల తర్వాత దీపావళి సెలవులు వచ్చాయి. సెలవులైనందున ఒకరోజు నేను బాబా సత్సంగానికి వెళ్ళాను. అప్పటికి సత్సంగము మొదలై సుమారు 1.5-2.5 మాసాలయ్యింది. ఆ రోజులలో మమ్మ కూడా సత్సంగానికి వచ్చేవారు. మేం పరస్పరం కలిసినప్పుడు ఇచ్చట చాలా మంచి సత్సంగం నడుస్తుంది, మీరు కూడా ప్రతిరోజు రండి, నేను కూడా ప్రతిరోజు వస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మమ్మ ప్రతిరోజు సత్సంగానికి రావడం ప్రారంభించింది. మమ్మ మొదటి నుంచి చాలా తెలివైన వారు, దూరదృష్టి మరియు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. మమ్మ జ్ఞాపక శక్తి ఎంత బాగుగా ఉండేది అంటే ఒక్కసారి వింటూనే బుద్ధిలో ప్రింట్ అయిపోయేది. బాబా వినిపించే ఒక పాయింట్ ఒకసారి ప్రింట్ అయింది అంటే ఆ పాయింట్కు 10 రహస్యాలు వెలికి తీసి మా అందరినీ జ్ఞాన లోతులలోకి తీసుకుని వెళ్ళేవారు. రహస్యంలో రహస్యాన్ని వెలుకు తీస్తూ పోయేది. బాబా వినిపించే ఒక్క పాయింట్పై మమ్మ 1 గంట వరకు మాట్లాడగలిగేవారు. ఆమెలో ఇంతటి లోతైన జ్ఞానం ఉండేది. మమ్మ తన జీవితంలో ఒకసారి కూడా నేను మర్చిపోయాను అనే మాట అనలేదు. బహుశా మీరు నాతో చెప్పారేమో, ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్తాను, ఇలాంటి మాటలు ఎప్పుడూ అనేవారు కాదు. అంత గాఢమైన జ్ఞాపక శక్తికి అధికారిగా ఉండేవారు మాతేశ్వరి జగదాంబ. మమ్మ వాస్తవంగానే అందరికీ ఎంత ప్రేమను పంచేవారు అంటే అందరూ ఆమె ప్రేమలో తల్లీనమైపోయేవారు. యజ్ఞములో మమ్మ నా జతలో సఖీ రూపంలో ఉండేవారు. నడిచేది, వ్యవహారం చేసేది, సంబంధంలో మేము పూర్తిగా తల్లి కూతుళ్ళలాగే ఉండేవాళ్ళము. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అంటే మమ్మ నన్ను తన జతలో తీసుకుని వెళ్ళేవారు. సఖీ అయిన మాతేశ్వరి నాకు మమ్మగా ఉండేవారు. నేను కూతురులాగానే ఉండేదాన్ని. మమ్మ అత్యంత దృఢతా శక్తి సంపన్నురాలిగా ఉండేవారు. ఒకవేళ ఆమె ఏ విషయం గురించైనా దృఢ నిశ్చయం తీసుకున్నట్లయితే దాని నుండి వారిని కదిలించడం సాధ్యమయ్యేది కాదు. బాబా ఏం చెప్తారో అదే విషయాన్ని దృఢతతో మమ్మ మాతో సేవ చేయించేవారు. ఎంత దృఢతనో అంతే నిశ్చయబుద్ధిగా కూడా ఉండేవారు.
మమ్మాగారి నిశ్చయం చూడదగినదిగా ఉండేది. మమ్మ కార్య వ్యవహారాల ద్వారా అందరికీ వీరు నిజంగా రాధ యజ్ఞమాత అని అనిపించేలాగా ఉండేది. మమ్మ ప్రతి అడుగులో వీరు అదే కల్పపు క్రితము మమ్మ, అదే రాధ, అదే ఆదిలక్ష్మి అని అందరికీ అనిపించేది. మమ్మ చాలా నిర్భయంగా ఉండేవారు. మమ్మ ప్రాక్టికల్గా సింహము వలె శక్తి స్వరూపునిగా ఉండేవారు. దానితో పాటు మమ్మ ఎంత అనాసక్తంగా ఉండేవారు అంటే ఇక ఆ విషయం అడగకండి. ఎలాంటి దేహాభిమానము ఉండేది కాదు. అయితే స్వమానం యొక్క నశ ఎంత ఉండేది అంటే అది వేరెవరిలోనూ మేము చూసేవాళ్ళం కాదు. స్వయంపై పూర్తి విశ్వాసము, బాబాపై పూర్తి విశ్వాసము, బాబా కార్యంలో పూర్తి విశ్వాసము ఉండేది. బాబా చెప్పిన వెంటనే మమ్మ చేయడం ప్రారంభించేవారు. సంకల్పం, శ్వాస అన్నిటిలో ఒక్క బాబానే ఉండేవారు. అందరిపై మమ్మకు ఎంత ప్రేమ ఉండేది అంటే నా హృదయం నుంచి మమ్మ మీరు మమతామూర్తి, నిర్మాణతా నిధి అనే శబ్దం వెలువడేది. వారిలో మమత ఉండేది, కానీ ఎలాంటి మోహము ఉండేది కాదు. అందరినీ అంతగా ప్రేమిస్తూ అంతే నిర్మోహిగా కూడా ఉండేవారు. మమతామయిగా ఉంటూ మమతకు అతీతంగా కూడా ఉండేవారు. పాండవులైనా లేక శక్తులైనా మమ్మ అందరి హృదయాలలోని మాటలు వినేవారు, అర్థం చేసుకునేవారు. తర్వాత వినిపించేవారి తప్పులు కూడా తెలిపేవారు. మమ్మ వద్ద ఫిర్యాదులు వచ్చినప్పటికీ మమ్మ వాటిని స్వయంలో ఇముడ్చుకుని పరివర్తన చేసేసేవారు. ఇరు పక్షాల వారిని సంతుష్టపరిచేవారు. మమ్మ వద్దకు వచ్చినట్లయితే సదా వారి నుంచి ఏదో ఒక విశేష శిక్షణ తప్పకుండా లభించేది. అక్కడ నుండి వెళ్ళినప్పుడు వారి నుండి ఏదో ఒక ప్రేరణ మరియు శిక్షణ తీసుకుని వెళ్తున్నామనే భావన కలిగేది. అంతేకాక ఏమి చెప్పాలని వచ్చారో దానిని అక్కడే మర్చిపోయి వెళ్ళేవారు. మమ్మ ఎంతటి సంతుష్టతా మూర్తి అంటే ఆమెకు ఏమి లభించిందో, ఎంత లభించిందో దానితోనే చాలా సంతోషంగా ఉండేది. మమ్మగారి ఉపన్యసించే కళ కూడా చాలా శక్తిశాలిగా, తర్కసహితంగా ఉండేది. మమ్మను వాగ్వివాదాలలో ఎవ్వరూ ఓడించలేకపోయేవారు. అర్జునుని బాణము ఎలా వేగంగా నేరుగా లక్ష్యానికి తగిలేదో మమ్మ ఇచ్చే జవాబు కూడా అలాగే ఉండేది. ఒకసారి కరాచీ జిల్లా అధికారి భ్రాత జగ్షేర్ గారు మా బంగ్లాకు ఎదురుగుండా ఉండే బంగ్లాలో ఉండేవారు. వారు మమ్మను 1-2 సార్లు అసంబద్ధ ప్రశ్నలు అడిగినప్పుడు మమ్మ వారికి ఎలాంటి సమాధానం ఇచ్చారంటే వారు మమ్మ చరణాలపై పడిపోయారు. ఒకసారి మమ్మపై వారెంట్ వచ్చింది. మనోహర్ దాది మరియు ఇతర దాదీరుల పేర్లపై కూడా వారెంట్లు వచ్చాయి. ఎందుకంటే వారు మైనర్గా ఉండేవారు. ఎవరైతే 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగి ఇంటిని వదిలి యజ్ఞంలోకి వచ్చారో వారికి వారెంట్ వచ్చింది. ఆ సమయంలో మమ్మకు 18 సంవత్సరాలు. ప్రతిరోజు ఎవరికో ఒకరికి వారెంట్ వచ్చేది. కనుక ప్రతిరోజు ఉదయం దానిని గురించి చర్చ జరిగేది. అయితే ఒకరోజు ఉదయం బాబా, ఓం రాధా, ఈరోజు నీకు కూడా వారెంట్ వస్తుంది, కనుక నీవు ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది అని బాబా పూర్తి తమాషా చేసేలా చెప్పారు. దానికి బాబా, నాకు వారెంట్ పంపించేందుకు నా వారెవరూ లేరు. నాకు తల్లి ఒక్కరే ఉన్నారు. నాకు 18 సంవత్సరాలని వారికి తెలుసు. నాకు వారెంట్ రాదు అని అన్నారు. మంచిది మంచిది అని బాబా అన్నారు. ఆ విషయం తమాషాగా గడిచింది. కానీ అక్కడికక్కడే సమాప్తమైపోయింది. మేమంతా కూర్చున్నప్పుడు సరిగ్గా ఉదయం 10 గంటలకు రాధే పోకర్దాస్ పేరుపై కోర్టు నుంచి వారెంట్ వచ్చింది. వారెంట్పై లౌకిక తల్లి సంతకం కూడా ఉంది. మా అమ్మను పిలిచారు. మమ్మ వారెంట్ని చూసి వారితో, ఇది అసత్యమైన సంతకం. మా తల్లి ఇలా సంతకం చేయరు. నేను నిశ్చయంగా చెప్పగలను. మా అమ్మనే సంతకం చేశారని నాకు రుజువు చేయండి. అంతేకాక నా జన్మ తారీఖు ఇది. నేను 18 సంవత్సరాల వయసు ఉన్నదాన్ని. కనుక ఈ వారెంట్ నాకు వర్తించదు. నాకు తక్కువ వయసు ఉందని మీరు ఎలా చెప్పగలరు? నా తల్లిని పిలవండి. నేనే సంతకం చేశానని వారినే చెప్పమనండి అని చెప్పింది. కానీ వారెంట్ పుచ్చుకోవలసి వచ్చింది. తీసుకున్నారు. తర్వాత మమ్మ కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి ముందు, నా జన్మ తారీఖు, నెల, సంవత్సరము ఇది. ఇది నా జన్మతిథి. ఇది నా తల్లి సంతకం కాదు. మీరు వారిని అడగవచ్చు. మా తల్లే వచ్చి నేనే ఈ వారెంట్ను పంపించానని చెప్పినట్లయితే నేనిప్పుడే వెళ్లేందుకు తయారుగా ఉన్నాను అని చెప్పారు. ఇది విని కోర్టులో హాహాకారాలు చెలరేగాయి. తర్వాత వారి తల్లిని ప్రశ్నించారు. ఆమె, నాకేమీ తెలియదు, నాకెవ్వరూ చెప్పలేదు,
నేను సంతకం చెయ్యలేదు అని చెప్పారు. జడ్జి తెల్లమొహం వేశారు. తర్వాత కోర్టు నుండి గౌరవయుక్తంగా కారులో మమ్మాను వాపసు పంపించడం జరిగింది. మమ్మ కోర్టులో జడ్జితో, మీరు ఇలాగే మహిళలను కోర్టుకు పిలుస్తారా అని ప్రశ్నించారు. మమ్మ వాణిలో ఎంత శక్తి ధైర్యము ఉండేది అంటే జడ్జి ఏమీ మాట్లాడలేకపోయారు. మమ్మ నిర్భయంగా ఉండేవారు. భయపడేది కాదు, స్థిరంగా ఉండేవారు. నిశ్చయ బుద్ధితో ఉండేవారు. స్పష్టంగా జవాబిచ్చేవారు. ఈ విధంగా మమ్మ దుర్గామాతగా ఉండేవారు. మమ్మ బాబాకు ఎంత గౌరవం ఇచ్చేవారు అంటే బాబా గురించి ఎవ్వరి నుండైనా ఎలాంటి సాధారణ శబ్దాలు కూడా వినలేకపోయేవారు. ఒకసారి జరిగిన విషయం, మేము బాబాతో ఆడుకుని వచ్చాము. అప్పుడు నేను, మమ్మ, ఈరోజు నేను బాబాపై గెలుపు పొందాను అని చెప్పాను. అప్పుడు మమ్మ, అలా మాట్లాడకు, నేను బాబాపై గెలిచాను అని చెప్తారా? మళ్ళీ నేను, అవును మమ్మ, నేను నిజంగానే గెలిచాను అని అన్నాను. అప్పుడు మమ్మ, భలే, నీవు గెలిచి ఉండొచ్చు, కానీ నేను బాబాపై గెలిచాను అని చెప్పరాదు. నీవు ఆటను గెలిచావు, బాబాను గెలవలేదు, కనుక నేను ఆటను గెలిచాను అని చెప్పాలి. మమ్మ ప్రతి శబ్దానికి యథార్థమైన అర్థాన్ని తెలియచేసి దాన్ని సరియైన పద్ధతిలో ఉపయోగించమని చెప్పేవారు. మమ్మ ప్రతి విషయంలో మర్యాదయుక్తంగా, సభ్యతాయుక్తంగా ఉండేవారు. మమ్మ జతలో ఉంటూ మేము వారి నుంచి శిష్టాచారాన్ని నేర్చుకున్నాము. ఈ రకంగా ఓం రాధ మాకు తల్లిగానే కాకుండా సఖిగా కూడా ఉండేవారు. ప్రియమైన వారుగా కాకుండా మధురంగా కూడా ఉండేవారు. అంతేకాక అంబగా కూడా ఉండేవారు. మధురమైన మమ్మాగారి గుణాలను ఎంత మహిమ చేసినా అది తక్కువే. మమ్మ ఎంత జ్ఞాని, యోగి, ఆత్మగా ఉండేవారో అంత శివశక్తి మాతగా ఉండేవారు. మమ్మ త్యాగమూర్తి మరియు సర్వగుణమూర్తి. నిశ్చయబుద్ధి, విజయంతి అనే దానికి తార్కాణంగా ఉండేవారు. దానికి ఒక్క సెకండ్లో ప్రాక్టికల్ రుజువును మేము పూర్తిగా మమ్మాలో చూశాము. మమ్మాను బాబా చూశారు, లేక బాబా మమ్మాను చూశారు, కానీ బాబా, ఓ రాధా, నీవు అనురాధవు, జగదంబవు అని అన్నారు. ఎప్పుడు మమ్మ ఎదురుగా వచ్చారో అప్పుడు బాబా, ఓ రాధా, నీవు ఓం రాధవు, హే ఓం రాధా, నీవు జగదంబవు, అందరికీ తల్లివి. మమ్మ రావడంతోనే బాబా వారి పూర్తి జన్మపత్రిని ఎలా వివరించారు అంటే మేం కూడా చూస్తూ ఉండిపోయాము. మమ్మ కూడా అదే నిశ్చయంతో ఆ మాటలను స్వీకరించారు, పురుషార్థం చేశారు, అదే విధంగా తయారైపోయారు. ఇది కూడా మేము ప్రాక్టికల్గా చూశాము. వీణావాదిని అయిన తల్లి సరస్వతి జ్ఞాన వీణను ఎంత మధురంగా వినిపించేవారంటే వినేవారి మనస్సు హర్షితమయ్యేది. జ్ఞానదేవి సరస్వతిగా మురళీ చాలా రహస్యయుక్తంగా మరియు లోతుగా చెప్పేవారు. మమ్మ నిర్ణయమైన దుర్గామాతగా, శక్తిమాతగా ఉండేవారు. మమ్మ రావడంతోనే వీరు బాబా చెప్పే విజయమాలలోని జంటమణిగా అయ్యేవారు అని రుజువయ్యింది. మమ్మ సర్వగుణాల గని అని రావడంతోనే అనిపించింది. నేను అంటే ప్రకాశ్మణి దాది గారు ఆది నుంచి ఓం మండలి, ఓం నివాస్, కుంజ భవనాలలో మమ్మ జతలో ఉన్నాను. మమ్మాలో నేనేం చూశాను అంటే వారి ఎదురుగా ఎవరు వచ్చినా, ఏ భావనతో వచ్చినా మమ్మ దృష్టి వారిపై పడగానే వారు మమ్మ చరణాలపై వాలిపోయేవారు. నేను తపస్సులో 14 సంవత్సరాలు మమ్మ జతలోనే ఉన్నాను. ప్రతిరోజు అమృతవేళ 2 గంటలకు పరుపును వదిలి కుర్చీపై కూర్చుని యోగం చేసేవారు. ఇది మమ్మగారి నియమిత చర్య. మమ్మ మాకు అన్ని రకాలైన కర్మణా సేవలో జతగా ఉండి నేర్పించారు. ధాన్యము స్వచ్ఛం చేయడం కానీ, కూరగాయలు తరగడం కానీ మమ్మ అందరికంటే ముందే వచ్చి కూర్చునేవారు. అంతేకాక ఎలా స్వచ్ఛం చెయ్యాలో, ఎలా తరగాలో కూడా మాకు నేర్పించేవారు. నిమంత్రణపై యజ్ఞము నుంచి మొదటిసారి సేవ కొరకు మమ్మ కాన్పూర్కు బయలుదేరారు. ఆ సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. మమ్మ జతలో నువ్వు కూడా కాన్పూర్ వెళ్ళు అని బాబా నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఈ విధంగా ఒకటి కాదు, మమ్మతో పాటు అనేక సేవాయాత్రలకు బాబా నన్ను పంపించారు. గుణాల మాలలో 36 గుణాలు ఉంటాయి అని అంటారు. ఆ 36 గుణాలన్నిటిలోనూ మమ్మ నంబర్ 1గా ఉండేవారు. మమ్మ కన్నా పెద్దక్కయ్యలు ఉండేవారు. అయితే వారి జతలో మమ్మ సఖీలా వ్యవహారం చేసేవారు. అంతేకాక తల్లిగా కూడా ఉండేవారు. బాబా తోటలో ఉన్న ద్రాక్ష తీగ 1965 జూన్ 23వ తేదీన మొట్టమొదటిసారిగా పండ్లునిచ్చింది. పిల్లలకు ద్రాక్షలు తినిపించమని బాబా మమ్మకు చెప్పారు. అది జూన్ 24 ఉదయం మురళీ క్లాస్ తర్వాత 9 గంటల సమయం. ఆ సమయంలో మధుబనంలో ఉన్న వారందరికీ
ఒక్కొక్కరికి 2 ద్రాక్ష పళ్ళు మమ్మ తినిపించారు. ఈ ద్రాక్ష మమ్మ యొక్క స్మృతి చిహ్నం. చివరికి మమ్మ ఎక్కడ ఉన్నారు, బాబా ఎక్కడ దాచి ఉంచారు అనే ప్రశ్న అందరి మనసులో ఉంది. కానీ ఈ ప్రశ్నకు సమాధానం బాబాకే తెలుసు. బాబా, మీ గతి మతి మీకే తెలుసు. ఈ విషయాన్ని బాబా ఇప్పటి వరకు గుప్తంగానే వచ్చారు. ఎక్కడో అయితే ఉన్నారు మమ్మ అని. ఈ విధంగా మమ్మ జతలో ఉన్నటువంటి తన బాల్యపు అనుభవాలను, పురుషార్థి జీవితం యొక్క అనుభవాలను, సేవ యొక్క అనుభవాలను మనకి సంపూర్ణంగా వినిపించారు గౌరవనీయులు, ఆదరణీయులు దాది ప్రకాష్ మణి గారు. ఓం శాంతి.